అమెరికా ఎంత సెల్ఫిష్ అండ్ కన్నింగ్ దేశమో మనందరికీ తెలుసు. వీళ్ళు ప్రపంచంలో ఏ దేశం తమ కంటే గొప్పగా ఉండకూడదు, తమ కన్నా ఎక్కువ డెవలప్ కాకూడదు, అన్ని దేశాలు తమ కిందే ఉండాలి అనుకుంటారు. దానికోసం వీళ్ళు డెవలప్ అవుతున్న దేశాల్ని కావాలని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ అమెరికా ఎంతటి కన్నింగ్ దేశమైనా సరే తమ సైనికుల సేఫ్టీ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ఎంతైనా రిస్క్ తీసుకుంటుంది, ఎంతటి ఖర్చైనా భరిస్తుంది. మీ అందరికీ తెలుసు, ఏప్రిల్ 3న అమెరికాకు చెందిన F-15 ఫైటర్ జెట్ని ఇరాన్ షూట్ డౌన్ చేసింది. ఆ ఫైటర్ జెట్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయ్యింది. కానీ అందులోని 2 పైలట్లు ఎజెక్షన్ సీట్స్ని ఉపయోగించి సేఫ్గా బయటపడ్డారు. అందరూ ఈ 2 పైలట్లు అంటున్నారు, కానీ నిజానికి వీళ్ళిద్దరిలో ఒకరు పైలట్, ఇంకో వ్యక్తి వెపన్ స్పెషలిస్ట్. అంటే ఇతను పైలట్ వెనక సీట్లో కూర్చొని వెపన్స్ని ఆపరేట్ చేస్తాడు, మిసైల్స్ని వేస్తాడు. అయితే వీళ్ళిద్దరూ క్రాష్లో సేఫ్గా బయటపడ్డారు. కానీ ఈ క్రాష్ జరిగింది ఇరాన్ టెరిటరీలో, కాబట్టి వీళ్ళు ఇరాన్ దేశంలో ట్రాప్ అయ్యారు. ఇప్పుడు అమెరికాకు అతిపెద్ద ఛాలెంజ్ ఏమిటంటే ఇరాన్లో ఇరుక్కున్న వీళ్ళిద్దరు పైలట్లను సేఫ్గా తిరిగి తీసుకురావాలి. గత 37 రోజుల నుంచి అమెరికా ఇరాన్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. అమెరికన్స్ కనిపిస్తేనే ఇరాన్లోని సైనికులు, ఈవెన్ సాధారణ ప్రజలు కూడా గన్స్ పట్టుకొని కాలుస్తున్నారు. అలాంటి సమయంలో అమెరికన్ సైనికులు ఇరాన్ లోపలికి వెళ్ళి అక్కడ ఇరుక్కున్న తమ 2 పైలట్లను తిరిగి తీసుకురావడం ఎంత కష్టమైందో మీరు ఆలోచించండి. కానీ అమెరికా ఇందులో సక్సెస్ అయ్యింది. కేవలం 2 సైనికుల్ని కాపాడడానికి అమెరికా తమ 200 కన్నా ఎక్కువ మంది సైనికుల ప్రాణాలని రిస్క్లో పెట్టింది. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మీరు ఇక్కడ చూడవచ్చు, పైలట్లు ల్యాండ్ అయిన ప్లేస్లో అమెరికన్ హెలికాప్టర్లు చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ కనిపించాయి. ఇలా 1-2 కాదు, అనేక హెలికాప్టర్లు డిప్లాయ్ చేయబడ్డాయి. ఈ హెలికాప్టర్లు చాలా తక్కువ ఎత్తులో ఎందుకు ఎగురుతున్నాయి అంటే తమ పైలట్లను ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. కానీ ఇలా తక్కువ ఎత్తులో ఎగురితే ఇరాన్లోని సాధారణ ప్రజలు ఈ హెలికాప్టర్ల పైన తమ దగ్గర ఉన్న నాటు తుపాకులతో దాడులు చేస్తున్నారు. ఆ దాడిలో కొన్ని హెలికాప్టర్లు డ్యామేజ్ కూడా అయ్యాయి. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆపరేషన్ని కంటిన్యూ చేశారు. అంటే అమెరికా తమ సైనికుల ప్రాణాలకు ఎంతగా వాల్యూ ఇస్తుందో అర్థమవుతోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగింది అంటే ఫైటర్ జెట్ క్రాష్ అయిన మొదటి రోజే ఒక పైలట్ని రెస్క్యూ చేశారు. కానీ 2వ పైలట్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా మారింది. దాదాపు 72 గంటలు ట్రై చేసిన తర్వాత అతన్ని కూడా రెస్క్యూ చేశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎంత ఇంటెన్సివ్గా జరిగింది అంటే నిజం చెప్తున్నాను, రాబోయే 1-2 సంవత్సరాల్లో ఈ హోల్ ఆపరేషన్ పైన ఒక హాలీవుడ్ మూవీ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలాంటి కాన్సెప్ట్ల పైన ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చాయి. అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో చేసిన ఆపరేషన్స్ పైన, ప్రీవియస్లో ఇరాన్లో చేసిన ఆపరేషన్ పైన సినిమాలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్లో అమెరికా కంటిన్యూగా తమ సైనికుల్ని వెతుకుతుంటే ఇరాన్ కూడా రంగంలోకి దిగింది. ఈ విమానం క్రాష్ అయింది ఇరాన్లోనే కాబట్టి ఇరాన్ ఆర్మీ చాలా త్వరగా ఈ పైలట్స్ని పట్టుకుంటుంది అని అందరూ అనుకున్నారు. ఇరాన్ దీనికి అన్ని విధాల ప్రయత్నాలు కూడా చేసింది. ఎందుకు అంటే ఈ పైలట్లు వాళ్ళకు దొరికితే యుద్ధంలో బార్గెన్ చేయడానికి, ఈ ట్రంప్ని తమ కండిషన్స్కి ఒప్పించేలా చేయడానికి వీళ్ళను ఉపయోగించవచ్చు అనుకుంది. అలాగే ఈ అమెరికన్ పైలట్లను పట్టుకోవడానికి ఇరాన్ ప్రభుత్వం తమ ప్రజలకు కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది. ఎవరైతే ఈ పైలట్స్ని పట్టుకొని గవర్నమెంట్కి అప్పజెబుతారో వాళ్లకు 100 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పింది. 100 కోట్లు ఇస్తాము అంటే సాధారణ ప్రజలు ఊరుకుంటారా? కాబట్టి ఈ ఫైటర్ జెట్ క్రాష్ అయిన ఏరియాలో ట్రైబల్స్ కూడా ఈ పైలట్స్ని వెతకడం మొదలుపెట్టారు. అయితే ఈ పైలట్లను అమెరికా వెంటనే ఐడెంటిఫై చేసి కాపాడేసేది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఈ ఫైటర్ జెట్ క్రాష్ అయిన ప్రాంతం సాధారణ ప్లేన్ ఏరియా కాదు, పర్వతాలు ఉన్న ప్రాంతం. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఖుజేస్తాన్ అనే హిల్లీ ఏరియాలో ఈ విమానం క్రాష్ అయింది. ఈ విమానాన్ని క్రాష్ చేసినప్పుడు ఇరాన్ సైనికులు సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకు అంటే గత 20-30 సంవత్సరాల్లో వీళ్ళు అమెరికన్ ఫైటర్ జెట్ని ఈ విధంగా షూట్ డౌన్ చేయలేదు. అసలు అమెరికన్ ఫైటర్ జెట్ని షూట్ డౌన్ చేయడం ఇంపాసిబుల్, అలాంటి టెక్నాలజీ మన దగ్గర లేదు అని వీళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు అలా చేసి చూపించారు. దీంతో ఇరాన్ సైనికుల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వీళ్ళు ఇంతకు ముందు కన్నా కాస్త ధైర్యంగా పోరాడతారు. ఇక్కడ మీకు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. విమానాలు శత్రువుల ప్రాంతంలో క్రాష్ అయినప్పుడు ఈ పైలట్లు తమను తాము ఎలా కాపాడుకోవాలో పైలట్స్ కంప్లీట్గా ట్రైన్ చేయబడి ఉంటారు. అమెరికా మిలిటరీ పవర్ విషయంలో ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఎందుకో తెలుసా? వాళ్ళు శత్రువులు ఎలా అటాక్ చేస్తారు, ఒకవేళ మనపైన అనుకోని విధంగా అటాక్ జరిగితే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో వీళ్ళు అన్నిటికీ ప్రిపేర్ అవుతారు. ఫైటర్ జెట్ కూలినప్పుడు కూడా పైలట్లు తమను తాము ఎలా కాపాడుకోవాలో ట్రైనింగ్లో క్లియర్గా ఉంటుంది.
అయితే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఈ పైలట్లు ఎజెక్షన్ సీట్స్ని ఉపయోగించి బయటపడ్డారు అని. ఈ ఎజెక్షన్ సీట్స్ కూడా చాలా ప్లాన్డ్గా డిజైన్ చేయబడి ఉంటాయి. మీరు ఇక్కడ ఫోటోలో చూసినట్టయితే ఇది ఎజెక్షన్ సీట్. విమానం పేలబోతుంది అని తెలిసిన తర్వాత పైలట్ ఒక్కసారిగా ఈ సీట్ని యాక్టివేట్ చేస్తాడు. దాంతో అది రాకెట్ లాగా పైలట్ని విమానం నుంచి బయటకు తీసుకువస్తుంది. అండ్ అది ఆటోమేటిక్గా పారాషూట్ని ఓపెన్ చేసి పైలట్ని సేఫ్గా ల్యాండ్ చేస్తుంది. ఈ సీట్ భూమిని టచ్ అయిన వెంటనే ఇది ఒక బీకన్ని స్టార్ట్ చేస్తుంది. అంటే తన లొకేషన్ అమెరికన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్కి పంపిస్తుంది. ఈ జీపీఎస్ లొకేషన్ దాదాపు 7 రోజుల వరకు కంటిన్యూగా ఆన్లో ఉంటుంది. కేవలం అంతేకాదు, ఈ సీట్లో ఆ పైలట్కి 7 రోజులకు సరిపడే హైలీ కాన్సన్ట్రేటెడ్ ప్రోటీన్ ఫుడ్ కూడా ఉంటుంది. ఆ ఫుడ్తో అతను దాదాపు 7 రోజుల వరకు ప్రాణాలతో ఉండగలడు. అలాగే ఇందులో ఈ పైలట్ ల్యాండ్ అయిన ప్రాంతంలో ఎండ ఉన్నా, వాన ఉన్నా, మంచు ఉన్నా, ఇలా పరిస్థితులు ఎలా ఉన్నా తనను తాను సేఫ్గా ఉంచుకోవడానికి రకరకాల కిట్స్ ఉంటాయి. ఒకవేళ పైలట్కి ఏదైనా గాయం జరిగితే తనను తాను కాపాడుకోవడానికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఈ సీట్లో వెపన్స్ కూడా ఉంటాయి. ఒక ఫోల్డబుల్ రైఫల్ ఉంటుంది. ఆ పైలట్ ల్యాండ్ అయిన వెంటనే దీన్ని ఓపెన్ చేసి ఆ వెపన్ని అసెంబుల్ చేసి తనను తాను కాపాడుకోగలడు. అలాగే ఒకవేళ రెస్క్యూ హెలికాప్టర్లు దగ్గరలో ఉంటే వాళ్లకు ఇతని లొకేషన్ని యాక్యురేట్గా ఇవ్వడానికి ఫ్లేయర్ గన్స్ ఉంటాయి, స్మోక్ బాంబ్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అన్ని రకాల పరిస్థితులకు ముందే సిద్ధంగా ఉంటుంది. దానికి ట్రైన్ అయి ఉంటుంది. కాబట్టి వీళ్ళు తమ సైనికుల్ని ఈజీగా కాపాడగలరు. అమెరికన్ పైలట్లు ఇరాన్లో ఉన్నారు అని తెలిసిన వెంటనే ఇరాన్ ఆర్మీ చాలా వేగంగా ఆ ప్రాంతానికి చేరుకొని వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ వీళ్ళకన్నా ముందే అమెరికన్ హెలికాప్టర్లు ఆ ప్లేన్ క్రాష్ అయిన ప్రాంతంలో ఒక పైలట్ని రెస్క్యూ చేశారు. 2వ పైలట్ కోసం కంటిన్యూగా వెతుకుతూనే ఉన్నారు. అయితే ఇరాన్ మిలిటరీ ఆ ప్రాంతానికి దగ్గరగా వచ్చేసింది అని తెలిసి అమెరికా ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసింది. మా పైలట్లు మాకు సేఫ్గా దొరికేశారు అని. అలా చెబితే ఇరాన్ సైనికులు తిరిగి వెళ్ళిపోతారు అనుకున్నారు. ఓవరాల్గా 72 గంటల రిగరస్ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత 2వ పైలట్ని కూడా రెస్క్యూ చేశారు. అయితే ఈ ప్రాసెస్లో అమెరికాకు చెందిన 2 అడ్వాన్స్ హెలికాప్టర్లు డ్యామేజ్ అయ్యాయి. ఎందుకంటే లోకల్ ప్రజలు ఇవి చాలా తక్కువ ఎత్తు నుంచి ఎగరడం చూసి వాటిపైన నాటు తుపాకులతో దాడులు చేశారు. అయితే ఈ డెస్ట్రాయ్ అయిన హెలికాప్టర్లను అమెరికా సైనికులు అలాగే వదిలేయకుండా వాటిని పూర్తిగా నాశనం చేసి తిరిగి వచ్చారు. అలా ఎందుకు అంటే అమెరికన్ టెక్నాలజీ ఇరాన్ చేతిలో పడడం వాళ్ళకు ఇష్టం లేదు. అయితే ఇప్పుడు రీసెంట్గా వస్తున్న ఒక అప్డేట్ ఏమిటంటే ఈ హెలికాప్టర్ల మధ్యలో ఒక వ్యక్తి కాలిపోయినట్టుగా అతని అవశేషాలు దొరికాయి. మొదట్లో ఇరాన్ ఇది అమెరికా సైనికుడి బాడీ అనుకుంది. కానీ తర్వాత టెస్ట్ చేస్తే అది అమెరికన్ సైనికుడిది కాదు, ఇరాన్లోని లోకల్ వ్యక్తిది అని తెలిసింది. ఇతన్ని ఎందుకు అమెరికన్ సైనికులు కాల్చి చంపారు అంటే బహుశా ఇతను అమెరికన్ సైనికులు ఉన్న లొకేషన్కి చేరుకుని ఉంటాడు అండ్ వాళ్ళపైన దాడులు చేసి ఉంటాడు. అమెరికన్ సైనికులు హైలీ ట్రైన్ అయి ఉంటారు. వాళ్ళతో సాధారణ ట్రైబల్ ప్రజలు ఎలా పోరాడతారు. కాబట్టి ఆ వ్యక్తి కాల్పులో చనిపోతే అతన్ని హెలికాప్టర్ల మధ్య పెట్టి కాల్ చేసి ఉంటారు. ఫైనల్గా నిన్న ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ట్రంప్ వి గాట్ హిమ్ అని పోస్ట్ చేసి అమెరికా ప్రజలకు తమ సక్సెస్ఫుల్ రెస్క్యూ ఆపరేషన్ గురించి ఇన్ఫార్మ్ చేశాడు. ఈ విధంగా పైలట్లు రెస్క్యూ చేయబడ్డ తర్వాత ట్రంప్ ఇరాన్కి ఫైనల్ వార్నింగ్ని జారీ చేశాడు. మీరు ఇక్కడ పోస్ట్ని చూసినట్టయితే ట్రంప్ చాలా ఫ్రస్ట్రేషన్లో బూతులు ఉపయోగిస్తూ ఈ వార్నింగ్ని ఇచ్చాడు. ఇతను చెప్తున్నాడు, మంగళవారం రోజున అంటే రేపు ఇరాన్లోని పవర్ ప్లాంట్స్ అన్నిటినీ అండ్ బ్రిడ్జెస్ని కూడా నాశనం చేస్తాను. ఇప్పటి వరకు చూడని విధ్వంసాన్ని ఇరాన్కి చూపిస్తాను. వెంటనే స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చేయండి లేదా మీ దేశం మొత్తాన్ని నరకం చేస్తాను అని బూతులు తిడుతూ బెదిరిస్తున్నాడు. ఒకవేళ ఇరాన్ ఇప్పుడు సరెండర్ కాకపోతే నిజంగానే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతాయి. రీసెంట్గా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం అమెరికా తమ దగ్గర ఉన్న మోస్ట్ లీథల్ మిసైల్స్ని ఇరాన్ పైన వేయడానికి రెడీ చేస్తుంది. ఇది జరిగితే ఇరాన్ నిజంగానే స్టోనేజ్లోకి వెళ్ళిపోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ట్రంప్ 48 గంటల టైంని ఇరాన్కి ఇచ్చాడు. ఇది ఇవాళ సాయంత్రంతో ఎండ్ అవుతుంది. రేపు ఇరాన్తో ఏం జరుగుతుంది అనేది ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనే విషయాన్ని డిసైడ్ చేస్తుంది. ఫైనల్గా అమెరికా గురించి నాకు అనిపించింది ఏమిటంటే ఈ దేశం ఎంత కన్నింగ్ అయినా సరే కానీ తమ సైనికుల కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తుంది. వాళ్ళను కాపాడడానికి అన్నిటినీ పణంగా పెట్టేస్తుంది. బహుశా అందుకే అమెరికా మిలిటరీ ఈ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కావచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అమెరికన్ మిలిటరీపై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఇప్పటి వరకు ఉన్న అమెరికా ఇరాన్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి.
రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.